ఒక్క రాత్రి వందలాది బాలిస్టిక్ క్షిపణులు ముఖాముఖి తలపడ్డ ఇరు దేశాల సైన్యాలు మధ్యప్రాచ్యం మరో మహాయుద్ధానికి అడుగు దూరంలో నిలిచిన వేళ అంతర్జాతీయంగా ఊపిరి సలపని ఉత్కంఠ. కేవలం 2 నెలల క్రితం కుదిరిన శాంతి ఒప్పందాన్ని భగ్నం చేస్తూ ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు బాంబుల వర్షం కురిపించుకున్నాయి. అయితే ప్రపంచం ఊహించని మలుపుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగడంతో కథ ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్ చేసిన ఒక్క ఫోన్ కాల్తో 2 దేశాలు ప్రస్తుతానికి వెనక్కు తగ్గాయి. ట్రంప్ నెతన్యాహుతో ఏం మాట్లాడారు? ఈ తాత్కాలిక శాంతి వెనుక ఉన్న అసలు సమీకరణాలేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యం మళ్లీ అగ్నిగుండంగా మారింది. ఆదివారం రాత్రి ఇరు దేశాల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ఈ ప్రాంతాన్ని మహాయుద్ధం అంచున నిలబెట్టింది. అసలు ఈ ఉద్రిక్తత ఎక్కడ మొదలైందంటే లెబనాన్ రాజధాని బీరూట్ సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణుల్ని ఇజ్రాయెల్ పైకి ఎక్కుపెట్టింది. ఈ దాడితో ఇజ్రాయెల్ ఏ మాత్రమూ వెనక్కి తగ్గలేదు. సోమవారం ఉదయం ఇరాన్ భూభాగంలో ఉన్న అతిపెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్తో పాటు పలు సైనిక స్థావరాలపై 2 విడతలుగా విరుచుకుపడింది. దీంతో ఇరాన్ కూడా సెంట్రల్ ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తూ మరోసారి క్షిపణుల్ని ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు దాడులను సాకుగా చూపి ఇరాన్ తమపై కొత్త సమీకరణాలను రుద్దాలని చూస్తోందని, దీనిని ఎంత మాత్రమూ సహించబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కనిపించడంతో అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉదయం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై మరిన్ని దాడులు చేయవద్దని, వెనక్కి తగ్గాలని కోరారు. ట్రంప్ జోక్యంతో నెతన్యాహు సానుకూలంగా స్పందిస్తూ ప్రస్తుతానికి ఇరాన్పై తమ ఫైరింగ్ హోల్డ్లో ఉందని, దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అటు ఇరాన్ సైన్యం కూడా తాత్కాలికంగా దాడుల్ని ఆపేస్తున్నట్లు తమ అధికారిక ఛానల్ ద్వారా వెల్లడించింది. అయితే వారాల తరబడి ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న దక్షిణ లెబనాన్తో సహా ఎక్కడైనా మళ్లీ దాడులు ప్రారంభిస్తే ఈసారి అంతకు మించిన తీవ్రమైన పర్యావసానాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇరు దేశాలు దాడుల్ని తక్షణమే ఆపాలని బహిరంగంగా పిలుపునిచ్చిన ట్రంప్ మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఒక తుది ఒప్పందం త్వరలోనే రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ తాత్కాలిక ఉపశమనం ఎంతకాలం నిలుస్తుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.